Good morning, everyone. Good noise. ఈ రోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పుకుంటాం. దానికంటే ముందు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఆల్రెడీ సార్ వాళ్ళు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఫార్మల్ గా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. 2007లో నేను బిట్స్ పిలానీలో కంప్యూటర్ సైన్స్ చదివాను. తర్వాత నేను నెట్వర్క్ డివైజెస్ మీద సిమాంటిక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశాను. ఆ తర్వాత నేను హడూప్ బిగ్ డేటా సైన్సెస్ మీద ఎక్కువగా వర్క్ చేశాను. చాలా కంపెనీస్లో, యాడ్ సర్వింగ్ కంపెనీస్లో వర్క్ చేశాను. అక్కడ ఏంటంటే రికమెండేషన్ ఇంజిన్ అవన్నీ ఉంటాయి. మనం యాడ్ చూస్తాం కదా, అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వైఫ్ కోసం చుడీదార్ సెర్చ్ చేస్తాను అమెజాన్లో. అక్కడి నుంచి ఏం చేసింది అంటే, అది నన్ను ఒక ఫీమేల్ కింద కేటగరైజ్ చేసింది. యాక్చువల్ ఆడియన్స్ ఎవరో వాళ్ళకి అనవసరం, బట్ రికమెండేషన్ ఇంజిన్ ఏం చేసింది అంటే మన చేసి దాని నుంచి రికమెండేషన్స్ చేస్తుంది. అలాంటి ఫీల్డ్ నుంచి తర్వాత నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వర్క్ చేయడం మొదలుపెట్టాను. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నేను నా జాబ్ తో పాటు ఎల్ఎల్బి చదివాను. అలాగే నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీలో ఎల్ఎల్ఎం చదివాను, స్పెషలైజేషన్ ఇన్ క్రిమినాలజీ. వై పీపుల్ కమిట్ క్రైమ్స్, ఎందుకు జనాలు క్రైమ్ చేస్తారు, అలాగే పెనాల్టీ లేదా పనిష్మెంట్ పెంచుతున్నా కూడా ఎందుకు క్రైమ్స్ పెరుగుతూనే ఉన్నాయి, తగ్గట్లేదు, ఇలాంటి వాటి గురించి క్రిమినాలజీ చేశాను. ఈరోజు ఒక పర్టికులర్ ఆర్డర్ కాదు, కానీ నేను ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్. ఫస్ట్ యాక్చువల్లీ ఈ ఐడియా వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి ఈ రోజు ఈ సెషన్ జరిగేంత వరకు అన్ని అరేంజ్మెంట్స్ చేసి అందరితో మాట్లాడి నేను ఎలా మాట్లాడాలో కూడా చెప్పి నాకు హెల్ప్ చేసిన శ్రీనివాస్ గారికి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, అలాగే వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ప్రతిక్షణం నాకు హెల్ప్ చేసిన అంబటి మురళి అన్నయ్య గారికి, తర్వాత ఇక్కడికి వచ్చి అడిగిన వెంటనే అన్ని యాక్సెప్ట్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ చేపించిన గిరిధర్ గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, మిగిలిన లయన్స్ క్లబ్ మెంబర్స్ కి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇప్పుడు మనం యాక్చువల్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏదైనా కొత్త సబ్జెక్ట్ తెలుసుకునేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, అసలు ఇంగ్లీష్ లో దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. లేకపోతే ఏమైందంటే అవన్నీ జార్గన్స్ కింద అయిపోతాయి. జార్గన్స్ అంటే ఏంటంటే మనకు అర్థం కాని విషయాలు అయిపోతాయి. టెక్నికల్ జార్గన్స్ అంటాం కదా, అవి అర్థం కావు. ఎందుకు అర్థం కావు? మరి కొంతమందికి అర్థం అవుతాయిగా, మనకెందుకు అర్థం కావు? ఎందుకంటే మనం ఫస్ట్ వెళ్ళిపోయి అదేంటో తెలుసుకుందాం అనుకుంటాం. దాని ఇంటర్నల్స్ తెలుసుకోవడం కాదు. ఫస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ లో దాని మీనింగ్ ఏంటి. ఇక్కడ ఎంతమందికి లెర్నింగ్ కి ఇంటెలిజెన్స్ కి తేడా తెలుసు, వాటి మీనింగ్స్ తెలుసు? లెర్నింగ్ అంటే ఏంటి? నేర్చుకోవడం. మరి ఇంటెలిజెన్స్ అంటే తెలుసుకోవడం, తెలివితేటలు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈరోజు మార్నింగ్ సూర్యుడు వచ్చాడా? రేపు వస్తాడా? ఇది ఎలా చెప్తారు? ఇంటెలిజెన్సా, లెర్నింగా? రేపు సూర్యగ్రహణం ఉందా? ఎప్పుడు వస్తుంది? తెలియదు. ఫైండింగ్ అవుట్ వెన్ ఏ లూనార్ ఎక్లిప్స్ హ్యాపెన్స్ ఆర్ సోలార్ ఎక్లిప్స్ హ్యాపెన్స్ ఈజ్ ఇంటెలిజెన్స్. రేపు సూర్యుడు వస్తుంది అనేది చాలా ఈజీగా చెప్పగలిగే విషయం. అది ఇంటెలిజెన్స్ కాదు, అది లెర్నింగ్. సో లెర్నింగ్ కి ఇంటెలిజెన్స్ కి డిఫరెన్స్ తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఇది క్యాట్ రాసింది కదా, సెకండ్ ఇది కూడా క్యాటే, థర్డ్ది ఎలా చెప్పారు? యు జస్ట్ లెర్న్డ్ ఇట్, మీరు నేర్చుకున్నారు, అంతేనా? ఇది ఎవరు రాసిన పద్యం? ఇది వేమన ఉన్నప్పుడు చాట్ జీపీటీ ఉందా? ఫస్ట్ లైన్ లో జీపీటీ గురించి రాశాడు పాపం. ఎలా చెప్పారు? ఎందుకంటే మీరు ఒక ప్యాటర్న్ గుర్తుపెట్టుకున్నారు. లాస్ట్ లో విశ్వదాభిరామ వినురవేమ ఉంటే అది వేమన్ రాశాడు. ఆ పైన చాట్ జీపీటీ గురించి రాయనిండి, లేకపోతే ఇంకా దేని గురించి అయినా రాయనిండి, యుక్రెయిన్ వార్ గురించి రాయనిండి, అది వేమన్ రాశాడని మనం గుర్తుపెట్టేసుకున్నాం. మనం ఏం చేస్తామంటే ప్యాటర్న్స్, యాక్చువల్లీ మీరు వెనకాల దాంట్లో మీకు అర్థం కాలేదు కానీ వాటన్నిటి చెవులు చూసి గుర్తుపెట్టుకున్నారు. మీరు చెవులు ప్లస్ తోక చూసి ఇలా ఉంటే క్యాట్, ఇలా ఉంటే క్యాట్, ఇక్కడ కూడా దాని చెవులు అలాగే ఉన్నాయి, దాని తోక అలాగే ఉంది కాబట్టి క్యాట్. ఇది లెర్నింగ్. ఇది చిన్నప్పుడు మనం నేర్చుకుంటాం. మనం ఎల్కేజీ యూకేజీకి వెళ్ళినప్పుడు దీన్నే మనం నేర్చుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? తర్వాత మనం ఇంకా అడ్వాన్స్కి వెళ్ళి నెక్స్ట్ నేర్చుకుంటాం. ఓకే, ఇదే కనుక మనం మెషిన్ కి నేర్పిస్తే సేమ్
దాన్ని ఏమంటాం? మెషిన్ లెర్నింగ్ అంటారు. మెషిన్ ఎగ్జాక్ట్లీ ఇలాగే నేర్చుకుంటుంది. మీరు అందరూ వినే ఉంటారు కదా ఎంఎల్ స్టాండ్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ ఎలా నేర్చుకుంటుంది? యూజింగ్ ఏ లేబుల్డ్ డేటా. లేబుల్డ్ డేటా అంటే ఇదే. ఎలాగంటే ఇలా ఉన్న ఇమేజ్ క్యాట్, ఇలా ఉన్న ఇమేజ్ క్యాట్, మరి ఇలా ఉన్న ఇమేజ్, అది ప్రాసెస్ చేసుకొని దానిలో ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకొని మీరు ఎలా అయితే నెక్స్ట్ స్లైడ్ లో ఏం చదివి ఉంటారు మీరు, నాకు తెలిసి లాస్ట్ లైన్కి వెళ్ళారు, విశ్వదాద్రామ వినరవేమ చూశారు, అది రాసేది వేమనే కాబట్టి పైన ఏమన్నా ఉన్నాయి నాకు అనవసరం, అది వేమనని చెప్పేశారు. సో మీరు ఎలా అయితే ఇప్పుడు లెర్న్ చేశారు, ఎందుకంటే మీరు క్యాట్ ఆల్రెడీ లెర్న్ చేస్తున్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోలేరు. బట్ ఈ స్లైడ్ లో చూస్తే మీకు ఈజీగా అర్థమైంది. మీరు మిగిలింది ఏం చదవాలా, ఒక ప్యాటర్న్ గుర్తుపెట్టుకున్నారు, ఆ ప్యాటర్న్ తో రికగ్నైజ్ చేస్తారు. ఇది లెర్నింగ్, ఇంటెలిజెన్స్ కాదు. ఇంటెలిజెన్స్ అయితే మీరు జీపీటీ పట్టుకునేవాళ్ళు. జీపీటీ పట్టుకొని అరే వేమన్ బ్రతుకున్న రోజుల్లో జీపీటీ ఎక్కడుంది కదా, చాట్ జీపీటీలో జీపీటీ లేదు కదా. అదే లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది, సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది, ముందే ప్రీ డిటర్మైన్ చేస్తారు కదా, మన టీవీలో చెప్తారు కదా పలానా రోజు సోలార్ ఎక్లిప్స్ పలానా టైంకి విత్ మిల్లీ సెకండ్స్ చెప్తారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. మన ఇండియాలో ఎప్పటి నుంచో మనం క్యాల్కులేట్ చేస్తాం. మన పంచాంగంలో చూస్తే సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది, లూనార్ ఎక్లిప్స్ వస్తుంది, చివరికి వేపపోతే ఎప్పుడు కూర్చుద్దో కూడా చెప్తాం మనం. ఓకే, కోయిలకి ఆ కెమికల్ రియాక్షన్ ఎప్పుడు జరిగేది అరిసిద్దో కూడా చెప్తాం, ఉగాది. సో ఇవన్నీ ఎలా కనుక్కుంటాం మనం అంటే, అవి చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి వాటన్నిటిని అర్థమెటిక్ గా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కింద కన్వర్ట్ చేసి మనం వాటిని డిటర్మైన్ చేస్తాం. అది ఇంటెలిజెన్స్, లెర్నింగ్ కాదు. లెర్నింగ్ అయిపోయే నెక్స్ట్ లెవెల్లో వచ్చేది ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ లో మనం ఉన్న లెర్నింగ్ మొత్తం యూస్ చేసుకొని ఇన్డెప్త్ అనాలిసిస్ చేయగలిగి, ఇన్ఫర్ అంటారు ఇంగ్లీష్ లో, ఇన్ఫర్మెంట్ చేయగలగాలి. దేన్నైనా ఇన్ఫర్ చేసి వేరే దాని గురించి చెప్పగలగాలి. ఓకే, దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ రావాలంటే ఫస్ట్ లెర్నింగ్ ఉండాలి కదా. సో మెషిన్ అంటే కంప్యూటర్, కంప్యూటర్ ని సిస్టమ్, మెషిన్, సర్వర్ ఎలా అనొచ్చు. మెషిన్ ని మనం ఫస్ట్ కొంత స్ట్రక్చర్డ్ డేటా లేదా లేబుల్డ్ డేటా ఇచ్చి దానికి లెర్నింగ్ చేస్తే అప్పుడే దానికి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఓకే, బై డిఫాల్ట్ ఏదో ఒక ప్రోగ్రామ్ రాస్తే ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. లెర్నింగ్ అంటే సింపుల్ ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఏందో గెస్ చేయడం. అదే ఇంటెలిజెన్స్ అంటే చాలా లెర్నింగ్ యూజ్ చేసుకొని ఇన్ఫర్ చేసి చాలా కాంప్లికేటెడ్ అనాలిసిస్ చేసి నెక్స్ట్ ఏదో మనం ప్రిడిక్ట్ చేయగలిగితే దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. యాక్చువల్లీ ఈ రెండింటికి డిఫరెన్స్ చాలా తక్కువ, అందుకని చెప్పేసి మనం పద్దాకలు కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. అందుకే నేను ఎగ్జాంపుల్ చూపించాను. మీరు వేమన పద్యం చూసి చెప్పింది ఇంటెలిజెన్స్ కాదు, అది జస్ట్ లెర్నింగ్. మీరు గుర్తుపెట్టుకున్నారు ప్యాటర్న్ లాస్ట్ లో. సుమతి వస్తే సుమతి శతకం అంటారు, వేమన వస్తే వేమన శతకం. ఇక్కడ మన సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది, లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది అనేది క్యాలిక్యులేషన్స్ అనేది ఇంటెలిజెన్స్, లెర్నింగ్ కాదు. ఓకే, సో మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి ముందు ఖచ్చితంగా మనం మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడుకోవాలి. మెషిన్స్ లెర్న్ చేసుకుంటేనే అవి ఇంటెలిజెంట్ అవుతాయి. మీరు ఇక్కడికి వచ్చి అన్ని నేర్చుకుంటేనే కదా రేపు మీరు జాబ్ లో వెళ్ళి ఇంటెలిజెంట్ గా ఉండేది. ఇక్కడ మీరు లెర్నింగ్ చేసుకుంటున్నారు, ఇక్కడ మీరేం ఇంటెలిజెన్స్ చూపించరు. ఆల్రెడీ మీకు ప్రీడిఫైన్డ్ సబ్జెక్ట్ సిలబస్ ఉంటుంది, వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తారు, అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీ చిన్న మన ఇంకా బ్రెయిన్ చిన్నది కాబట్టి మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం మన క్లాసెస్ పోయే కొద్దికి. బట్ జాబ్కి వెళ్ళిన తర్వాత రియల్ టైం ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మనం రియల్ టైం సొల్యూషన్స్ కనిపెట్టాలి అంటే ఈ లెర్నింగ్ మొత్తం వాడుకొని ఇంటెలిజెన్స్ తో చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఎలా అవుతుంది? మెషిన్స్ కి మనం లేబుల్డ్ డేటా ఇస్తాము, అది నేర్చుకుంటుంది, తర్వాత ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, జెన్ఏఐ అంటారు, చాట్ జీపీటీ, లేదా కొంతమంది జెమినై అంటారు. అది ఇండియన్ పదమే కానీ యూఎస్ వెళ్ళి అది జెమినీ కాస్త జెమినై అయింది, లేదా వర్టెక్స్ ఏఐ. వీటన్నిటికీ డిఫరెన్సెస్ ఏంటి? ఎన్ని వర్డ్స్ మనం పదబద్దాకలు వింటుంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ నేను యాక్చువల్లీ ఒక అనాలజీ యూజ్ చేశాను మీకు అర్థం కావడం కోసం. అదేంటంటే పెయిన్ కిల్లర్ అని అనుకోండి. నేను ఇట్స్ ఎ వాస్ట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్, ఏమైనా వాడచ్చు మనం పెయిన్ కిల్లర్. సో ఏఐ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. అందులో జనరేటివ్ ఏఐ అనేది ఒక చిన్న సబ్సెట్. జనరేటివ్ ఏఐ ఏం చేస్తుందంటే దానికి ఉన్న లెర్నింగ్ తో, దానికి ఉన్న ఇంటెలిజెన్స్ తో లేని విషయాన్ని రాసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎస్ఏ రాయమన్నాం అనుకో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక ఎస్ఏ రాయమన్నాం అనుకో, అది రాస్తుంది. అంతవరకే జనరేటివ్ ఏఐ సంగతి. ఆ జనరేటివ్ ఏఐలో ఒక ప్రోడక్ట్ పేరు, ఓపెన్ ఏఐ అనే కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ పేరు చాట్ జీపీటీ, అదే గూగుల్ తయారు చేసిన ప్రోడక్ట్ పేరు జెమినై. ఓకే, ఎలాగైతే పెయిన్ కిల్లర్స్ లో చాలా పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, బట్ పారాసిటమాల్ అనేది కూడా ఒక పెయిన్ కిల్లర్.
దాంట్లో మనం మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు నాకు డోలో ఇవ్వండి అని అడుగుతాం. డోల్ అనేది కంపెనీ పేరు. ఓకే, సో చాట్ జీపీటీ అనేది ఒక ప్రోడక్ట్ పేరు. చాట్ జీపీటీ అనేది ఒక టెక్నాలజీ పేరు కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చాట్ జీపీటీ టెక్నాలజీ అని చెప్పేసి. చాట్ జీపీటీ అనేది ఒక ప్రోడక్ట్ పేరు, ఓపెన్ ఏఐ అనే కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్. సో ఇప్పుడు కొన్ని మిత్ బస్టర్స్ చూద్దాం. చాలా మందికి అపోహలు ఉంటాయి, ఏఐ అంటే ఏంటి, అమ్మో ఇది వచ్చింది, మన జాబ్స్ అన్ని పోతాయి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి. సో వాటి గురించి మనం కొంత డిస్కస్ చేద్దాం. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటి నుంచి ఉంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1940 నుంచి ఉంది. అదే 2023లో 24లో రాలా. ఓపెన్ ఏఐ అనే కంపెనీ 2023లో ఫామ్ అయింది. అది చాట్ జీపీటీ అనే ఒక సాఫ్ట్వేర్ తయారు చేసింది, ఆర్ ఒక యాప్ తయారు చేసింది. అది చాలా ఈజీగా ఉండడంతో అందరూ యూజ్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు దాని యొక్క క్యాపబిలిటీస్ తెలిసాయి జనాలకి. తెలియడం వల్ల వెంటనే అపోహలు వచ్చేస్తాయి. మనకి ఏదైనా కొత్త విషయం వచ్చితే ఫస్ట్ మనకి అర్థం అవ్వదు, అపార్థం అయింది. ఓకే, దాన్ని అపార్థం చేసుకోవడం మొదలు పెట్టాం, దాన్ని అనేక విధాలుగా డిస్కషన్ చేయడం మొదలు పెట్టాం. సో 1940లో ఏఐ ఉందా, ఎలా ఉంది అంటే, అలాన్ ట్యూరింగ్ అనే అతను 1940లో ట్యూరింగ్ మెషిన్ అనే దాన్ని ఒకటి కనిపెట్టాడు. ట్యూరింగ్ మెషిన్ ఏం చేస్తుందంటే, అవతల నుంచి ఆన్సర్ చేసేది ఒక హ్యూమనా లేకపోతే రోబోటా ఆర్ మెషినా అనేది కనిపెడుతుంది. అలా కనిపెట్టాలి అంటే దానికి చాలా తెలివితేటలు ఉండాలిగా. ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తున్నానా, ఈ మైక్ దగ్గర ఒక మనిషి ఉన్నాడా లేకపోతే మెషిన్ ఉందా తెలియాలంటే అది చాలా అనాలిసిస్ చేయగలగాలి. అలా అనాలిసిస్ చేసే మెషినే ట్యూరింగ్ మెషిన్. అప్పుడే దానికి చాలా పవర్ ఉంది, అనాలిసిస్ చేసే మెషిన్. ఒకవేళ కనుక ట్యూరింగ్ టెస్ట్ పాస్ అయితే ఆ మెషిన్ ని హ్యూమన్ కింద కన్సిడర్ చేస్తారు. మీరు రోబో సినిమా చూసారా? రోబో సినిమాలో ఆ రోబోని తీసుకెళ్లి మిలిటరీ ఆపరేషన్స్ కి వాడాలంటే ఒక కమిటీ ముందు పెడతారు కదా. ఆ కమిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ మెషిన్ ని మనం వాడొచ్చు అని చెప్తారు, రోబోట్ ని వాడొచ్చు అని చెప్తారు. యాక్చువల్లీ అది ట్యూరింగ్ టెస్ట్ నుంచే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి రాశారు ఆ స్క్రిప్ట్. ట్యూరింగ్ టెస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ చేసి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది కూడా హ్యూమన్ లా పనిచేస్తుంది అనుకుంటే సరిపోదు. మన ఆ టెస్ట్ కి పంపించాలి, మన ప్రోడక్ట్ కూడా ఆ టెస్ట్ ని పాస్ అయితేనే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద పనిచేస్తుంది. సో 1940లో ట్యూరింగ్ టెస్ట్ ఉంది. లాస్ట్ లో ఎగ్జామ్ ఉంటుంది ఇవన్నీ కాన్సెప్ట్స్ మీద. సో నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మైసిన్, అనాసిన్ అలాంటివన్నీ ఇనే ఉంటారు కదా మీరు. సిన్ వస్తే అది మెడిసిన్ కి సంబంధించి జనరల్ గా. ఓకే, సో మైసిన్ అంటే ఏంటంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బయట మనకి కొన్ని టెస్ట్ చేస్తారు. ఫస్ట్ బీపీ చూస్తారు, తర్వాత బ్లడ్ టెస్ట్ రాస్తారు. ఇవన్నీ చూసి, లేదా మనకి ఏమేం ప్రాబ్లం ఉంది, ఫస్ట్ తలనొప్పి ఉందా లేకపోతే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయా, జ్వరంగా ఉందా అని అడుగుతారు కదా. ఇవన్నీ అడిగి అవన్నీ నోట్ చేసుకొని దాన్ని బట్టి మనకి నెక్స్ట్ టెస్ట్ రాస్తారు, నెక్స్ట్ మెడిసిన్స్ రాస్తారు. ఇవన్నీ రిపిటేటివ్ టాస్క్. ఎందుకు ఈ రిపిటేటివ్ టాస్క్ ని ఆటోమేట్ చేయొచ్చు కదా అని చెప్పేసి మైసిన్ అనే రోబోట్ ని కనిపెట్టారు. అది ఒక నర్స్ టైప్. మనం వెళ్ళగానే ఫస్ట్ హాస్పిటల్ అది ఎదురొస్తుంది, మీకు ఏం ప్రాబ్లమ్, ఎలా ఉంది, ఏంటని సిమ్టమ్స్ అన్ని అడుగుతుంది, నోట్ చేసుకుంటది. అది కొంత అనలైజ్ చేసి అది డైరెక్ట్ గా మెడిసిన్స్ ఇవ్వదండి, అది ఓన్లీ నెక్స్ట్ డాక్టర్ కి ప్రెజెంట్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. సో డాక్టర్ పని కొంచెం తగ్గింది. సో అలా మెడికల్ ఫీల్డ్ లో 1970లోనే మైసిన్ అనే ఒక రోబోని వాడారు. తర్వాత 1990లో బ్యాక్ ప్రాపగేషన్ అనే ఒక కాన్సెప్ట్ వాడారు. అదేంటి అంటే, మీకు ప్రతి గేమ్ లో కోచ్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ లో కోచ్ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, మనం తప్పు ఆడుతున్నాం అనుకో షౌట్ చేస్తాడు, నో అలా కాదు, నువ్వు ఇటు నుంచి కొట్టాలి, లేదా కరెక్ట్ ఆడామనుకో చీర్స్ ఇస్తాడు. సో అదేంటంటే మనకి ఫీడ్బ్యాక్, మనం కరెక్ట్ గా ఆడుతున్నామా లేదా, మనం ఏమన్నా మార్చుకోవాలా అనేది. సో బ్యాక్ ప్రాపగేషన్ అనేది ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ లాంటిది. సో ఆ బ్యాక్ ప్రాపగేషన్ సిస్టమ్ వచ్చేసి 1990లో తయారు చేశారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే మనం చేసే పని అది అనలైజ్ చేసి కరెక్ట్ చేస్తున్నామా లేదా అనేది కనిపెట్టి రివర్స్ లో ఫీడ్బ్యాక్ ఇస్తుంది. తర్వాత 2010లో ఆల్ఫాగో అనే ఒక సూపర్ కంప్యూటర్ తయారు చేశారు. గో అనేది చెస్ లాగా ఉంటది గేమ్, బట్ చెస్ లో ఉన్నట్టుగా కాదు, మనకి క్యారమ్ లో కాయిన్స్ లాగా రౌండ్ కాయిన్స్ ఉంటాయి. చూడొచ్చు మీరు పిక్చర్ లో. అండ్ ఈ ఇమేజెస్ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన ఇమేజెస్ నా కోసం. ఈ గో అనే గేమ్ చాలా కాంప్లికేటెడ్. సో అలాంటి గో గేమ్ ని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ గేమ్స్ వీడియోస్ చూసి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్లేయర్స్ తో ఆడి
ఈ కంప్యూటర్ మైగో అనేది, ఆల్ఫాగో అనేది ఏం చేసిందంటే నేర్చేసుకుంది గో. తర్వాత దాంట్లో గ్రాండ్ మాస్టర్స్ ని 7 సార్లు వరుసనే ఓడించింది. సో అది లెర్న్ చేసుకొని ఇంటెలిజెంట్ గా తయారైంది. ఓకే, 2010లో. అప్పుడు కూడా మనకేం భయం లేదు, ఎందుకంటే మనకి ఇవన్నీ తెలియదు, అడ్వాన్సెస్ ఏం జరుగుతున్నాయో, మన జాబ్స్ పోతాయి అని మనం ఎప్పుడు అనుకోలేదు. బట్ 2020లో జనరేటివ్ ఏ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇదేంటంటే ఒక ఆర్టిస్ట్ లాగా బొమ్మ గీయమంటే బొమ్మ గీసింది, కవిత్వం చెప్పమంటే కవిత్వం చెప్పింది. మీకు యాక్చువల్లీ ఇందాక వేమన పద్యం చూపించాను కదా, అది కూడా చాట్ జీపీటీ నా కోసం రాసింది, నేనేం రాయలేదు. సో చాట్ జీపీటీని అడిగాను, నేను వేమన స్టైల్లో ఒక పద్యం రాయని అడిగాను చాట్ జీపీటీ మీద, అది రాసింది. సో అలాగే మనం ఏమడిగితే అది చేసి పెడుతుంది. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా వాడుకోవచ్చు, దాని గురించి మనం నెక్స్ట్ చెప్పుకుందాం. సో 2020లో ఇది ఎప్పుడైతే అయిందో జనరేటివ్ అయ్యి 2023లో ఓపెన్ ఏ అనే కంపెనీ వాడు చాట్ జీపీటీ అనే సాఫ్ట్వేర్ ని రిలీజ్ చేశాడు. అది ఇంటరాక్టివ్ గా ఉండడం వల్ల జనాలందరూ దాన్ని వాడటం మొదలు పెట్టారు. దాని పవర్ ఏంటో తెలిసింది. తెలిసిన తర్వాత మనకి డౌట్స్ వచ్చాయి, మన జాబ్స్ పోతాయా ఏంటని చెప్పేసి. సో ఏ అనేది 1940 నుంచి ఉంది, కొత్తగా ఏం తయారు చేయలేదు, కొత్తగా ఏం రాలేదు. అది ఎప్పటికప్పుడు దాని క్యాపబిలిటీస్ పెంచుకుంటా వస్తుంది. అది హిస్టరీ, మనకు తెలిసిన హిస్టరీ. అలాగే అంతకుముందు చాలా రెవల్యూషన్స్ వచ్చాయి, ఆర్ చాలా మోడర్నైజేషన్స్ అయ్యాయి. అవన్నీ జరిగినప్పుడు ఎలా ఉండేది మన సిచ్యువేషన్ ఒకసారి చూసుకుందాం. మెకనైజేషన్ అయింది. మెకనైజేషన్ అంటే ఏంటంటే వీల్ని ఆటోమేటిక్ గా తిప్పడం నేర్చుకున్నాం విత్ స్టీమ్ ఆర్ పవర్ ఏదో పెట్టి. అలా తిప్పడం నేర్చుకున్నప్పుడు ఏమైందంటే మనకి రైల్వేస్ వచ్చాయి, ఆటోమొబైల్స్ వచ్చాయి. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ లో కూడా ఇండస్ట్రీస్ లో కూడా చాలా మోడర్నైజేషన్ జరిగింది, అన్ని ఆటోమేటిక్ గా జరగడం మొదలు పెట్టాయి. అలా వచ్చినప్పుడు చాలా మంది భయపడ్డారు, మా జాబ్స్ పోతాయి కదా, అది కదా ఇది కదా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లక్ కార్డ్స్ తయారు చేసేవాళ్ళు, దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎంతో మంది జాబ్స్ కోల్పోయారు. బట్ చాలా కొత్త జాబ్స్ జనరేట్ అయ్యాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. ఓకే, చాలా దూరం వెళ్ళగలిగాము, చాలా దూరాన్ని దగ్గర చేసింది మనకి, చాలా ట్రాన్స్పోర్టేషన్ పెంచింది, కొత్త కొత్త ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి హెల్ప్ చేసింది. ఇక్కడ నుంచి కాటన్ సూరత్కి వెళ్ళేది, అలా అంత దూరం ఇదివరకు వెళ్ళగలిగేది కాదు. తర్వాత మెకనైజేషన్ వచ్చిన తర్వాత వెళ్ళగలిగింది. అప్పుడు కూడా మనం భయపడ్డాం. నెక్స్ట్ కంప్యూటరైజేషన్. కంప్యూటరైజేషన్ వచ్చినప్పుడు ఇంకా జాబ్స్ ఏమి ఉండవు, ముఖ్యంగా క్లరికల్ జాబ్స్. ఇంకెందుకు కంప్యూటరైజ్ చేసేస్తుంది కదా, బ్యాంక్ లో క్యాషియర్ అవసరం లేదు అంత అనుకున్నారు ఏటీఎం వచ్చినప్పుడు కూడా. బట్ అలా ఏం జరగలేదు. అది కూడా మనమైతే కంప్యూటరైజేషన్ అయితే మోస్ట్ ఆఫ్ అస్ చూసాం మనం. అలాగే ఇప్పుడు జెన్ఏఐ వచ్చింది, జనరేటివ్ AI వచ్చింది. ఇప్పుడు కూడా మనకి సేమ్ ప్రాబ్లం, సేమ్ క్వశ్చన్స్, ఏమవుతుంది మన జాబ్ గురించి అని చెప్పేసి. జనరేటివ్ AI ఏంటంటే ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. మనకి ఎప్పుడైతే మనం అటామిక్ ఫ్యూజన్ కనిపెట్టామో అప్పుడు కూడా ఏమైందంటే అది మంచికైనా వాడుకోవచ్చు, చెడుకైనా వాడుకోవచ్చు. మనం అటామిక్ ఎనర్జీకైనా వాడుకోవచ్చు, ఆటమ్ బాంబ్ కైనా వాడుకోవచ్చు. జనరేటివ్ AI కూడా అంతే. ఎందుకంటే ఏదైనా బాగా పవర్ఫుల్ ఉంటే అది దాంట్లో ఉన్న తప్పు వాడుకునే వాళ్ళల్లో ఎవరి చేతిలో అది పడుతుంది అనేది తప్పు, దాన్ని బట్టి తప్పు జరగవచ్చు లేదా మేలు జరగవచ్చు. అలాగే జనరేటివ్ AI జరిగినప్పుడు జనరేటివ్ AI వచ్చినప్పుడు కూడా అది చాలా పవర్ఫుల్ కాబట్టి అది మంచి జరగచ్చు, చెడు జరగచ్చు బేస్డ్ ఆన్ ద పీపుల్. ఇప్పుడు ఓకే, నేను ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం జనరేటివ్ AI వల్ల జాబ్స్ పోవు అని చెప్పాను. బట్ నేను ఒక ఇండివిజువల్ని, నా మాట చెల్లదు కదా. అందుకని చెప్పేసి మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అన్ని కంట్రీస్ మానిటరీలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు రికమెండేషన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం ఖచ్చితంగా జాబ్స్ కోల్పోయేలాగా చేస్తుంది. బట్ ఇట్ విల్ క్రియేట్ జాబ్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే. వేరే స్కిల్ సెట్స్ ఉన్న జాబ్స్ తయారు చేస్తుంది. అండ్ ఓవరాల్ గా జాబ్ మార్కెట్ మారదు, అంటే అదేమి రెడ్యూస్ అవ్వదు, నెంబర్ ఆఫ్ జాబ్స్ తగ్గిపోవు. కానీ మేము చేసే జాబ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తాం, మేము స్కిల్ సెట్ పెంచుకోము అంటే మీ జాబ్స్ పోతాయి, కొత్త స్కిల్ సెట్స్ ఉన్న జాబ్సే వస్తాయి అని చెప్పేసి IMF రిపోర్ట్ లో చెప్పారు. ఇది రీసెంట్ ఫిబ్రవరిలో 2024. మరి ఎలాంటి జాబ్స్ క్రియేట్ అవుతాయి ఏఐతో అంటే, ఫస్ట్ వచ్చేసి AI ప్రోడక్ట్ మేనేజర్. ప్రోడక్ట్ మేనేజర్ ఏం చేస్తా అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాడికి ఎలాంటిది కావాలో కనుక్కొని ప్రోడక్ట్ మన కంపెనీకి వచ్చి చెప్తాడు, సాఫ్ట్వేర్ కంపెనీకి కానీ లేదా ఇతర కంపెనీస్కి కానీ.
మనం ఆ ప్రోడక్ట్ ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి కస్టమర్ కి డెలివర్ చేస్తాం. ఓకే, కస్టమరు ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం కస్టమర్స్ డైరెక్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి స్కిల్ సెట్ లేదు కాబట్టి. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి చెప్పడానికి ఎలాంటి ప్రోడక్ట్ కావాలో చెప్పడానికి మనకి ప్రోడక్ట్ మేనేజర్ అవసరం. వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మాట్లాడతాడు కాబట్టి దాన్ని ఏఐ ప్రోడక్ట్ మేనేజర్ అన్నారు. నెక్స్ట్ రోబోటిక్స్ ఇంజిన్. రోబోటిక్స్ ఇంజిన్ అంటే ఏంటంటే ఒక ఫ్లీట్ ఆఫ్ రోబోట్స్ ఉంటాయి. ఒక ఫ్లీట్ ఆఫ్ రోబోట్స్ అంటే ఒక 700 రోబోట్స్ 1000 రోబోట్స్ తిరుగుతూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మనకు కావాల్సిన పని చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమెజాన్ లో ఒక ఐటమ్ పిక్ చేశారనుకోండి, ఐటమ్ బుక్ చేశారు, ఒక మ్యాక్ బుక్ ల్యాప్టాప్ కావాలి అన్నారు. ఏమవుతుందంటే ఈ ఆర్డర్ ఒక వేర్ హౌస్కి వెళ్తుంది. ఆ వేర్ హౌస్ అరౌండ్ 2 to 10 acres లో ఉంటుంది. అంత పెద్ద వేర్ హౌస్ లో వెళ్ళి తిరిగి నేను ఆ ప్రోడక్ట్ తీసుకురావడం హ్యూమన్స్ కి పాసిబుల్ కాదు. అందుకని అక్కడ రోబోట్స్ ఉంటాయి. అవి వెళ్ళి పిక్ చేసుకొస్తాయి ప్రోడక్ట్స్. ఆ పిక్ చేసుకొచ్చే ఆ రోబోట్స్ అన్నింటిని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ ప్రోగ్రామ్స్ అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తుంది. కానీ దాన్ని ఓవర్సీ చేయడానికి లేదా సూపర్వైజ్ చేయడానికి మనకి రోబోటిక్స్ ఇంజనీర్ కావాల్సి ఉంటుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. ఏఐ ప్రస్తుతం ఉన్న క్యాపబిలిటీస్ తో ఏఐ డిజైన్ చేయదు. ఏఐ ఓన్లీ డేటా జనరేట్ చేస్తుంది, ఆర్ టెక్స్ట్ జనరేట్ చేస్తుంది, లేదా వీడియోస్ జనరేట్ చేస్తుంది. అంతేగాని ఏ కలర్ ఎక్కడ ఉంటే ఎలా బాగుంటుంది అనేది ప్రస్తుతానికి అయితే ఏఐ చేయదు. సో ఇంకా మనకి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అనేవాడు ఇంకా అవసరం. తర్వాత ఎడ్టెక్ స్పెషలిస్ట్ అంటే నాలాంటి వాళ్ళు, ఎవరైతే హ్యూమన్స్ కి వాళ్ళ ఎడ్యుకేషన్ లో ఈ ఏఐని ఎలా వాడుకోవాలో చెప్పేవాడు. ఏఐ ద్వారా మన హెల్ప్ తీసుకొని మన ఎడ్యుకేషన్ లో మన అకాడమిక్స్ లో మన ఇంప్రూవ్మెంట్ ఎలా తీసుకురావాలో చెప్పేవాళ్ళని ఎడ్టెక్ స్పెషలిస్ట్ అంటారు. అలాగే ఏఐ ఎన్హాన్స్డ్ ఫినాన్షియల్ అనలిస్ట్. సో ఏఐని యూజ్ చేసుకొని స్టాక్ మార్కెట్ లో ఏ స్టాక్స్ కొంటే మంచిది, ఏ స్టాక్స్ కొనకపోతే మంచిది, ఇవన్నీ చెప్పేవాళ్ళని మనం ఏఐ ఎన్హాన్స్డ్ ఫినాన్షియల్ అనలిస్ట్ అంటాము. అలాగే ఏఐ స్పెషలిస్ట్, అసలు ఏఐ తయారు చేసేవాళ్ళు, ఏఐ ఇంప్రూవ్మెంట్స్ చేసేవాళ్ళు, వాళ్ళని ఏఐ స్పెషలిస్ట్ అంటారు. డేటా సైంటిస్ట్. డేటా సైంటిస్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరి మార్క్ లిస్ట్ ఉన్నాయి నా దగ్గర లాస్ట్ 2 years, లాస్ట్ 1.5 year. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్, నేను దాన్ని చూసుకొని మీరు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారు చెప్పాలనుకోండి, ఆ డేటా అనలైజ్ చేయాలి. నేనేం చేయక్కర్లేదు, బట్ ఆ డేటా ఒక ఫార్మాట్ లో గ్యాదర్ చేసుకొని దాన్ని తీసుకెళ్లి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తే అది రికమెండేషన్స్ ఇస్తుంది. అలా చేసే వాళ్ళని మనం డేటా సైంటిస్ట్ అంటాం. తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. వీళ్ళు ఏం చేస్తారంటే మెషిన్ లెర్న్ చేసుకోవాలంటే ఇందాక చెప్పా కదా, కొంత లేబుల్డ్ డేటా తయారు చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లేబుల్డ్ డేటా తయారు చేసి ఇస్తా ఉంటారు, సో దట్ మెషిన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మన సాఫ్ట్వేర్. అలాగే తర్వాత సైబర్ సెక్యూరిటీ. ఎప్పుడైతే ఏఐ వస్తుందో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ప్రతి ఏఐని అడుగుతూ ఉంటే ఏఐ కంటెక్స్ట్ బిల్డ్ చేసుకుంటా ఉంటుంది, అంటే గుర్తుపెట్టుకుంటా ఉంటుంది మనం ఏం అడిగామని. అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం, మన పర్సనల్ ఇంట్రెస్ట్, మన పర్సనాలిటీ టైప్ కూడా ఏఐకి తెలుసు. దీన్ని ఎవరన్నా గనక తీసుకొని యూజ్ చేసుకుంటే మనకి చాలా ఇబ్బంది. కాబట్టి ఏఐ వచ్చిన తర్వాత సైబర్ సెక్యూరిటీ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా పెరుగుతుంది. బట్ డిఫరెంట్ స్కిల్ సెట్. మామూలు సైబర్ అటాక్స్ అలా కాదు. దీనిలో ఏంటంటే మన పర్సనాలిటీస్ ఎవరైనా తెలుసుకోగలిగితే మనం ఏం చేస్తారంటే వాళ్ళు అదే పర్సనాలిటీతో మనకి ఫోన్ కాల్ చేయడం, మన పర్సనాలిటీని అర్థం చేసుకొని మనని ట్రాప్ చేయడం అలా జరుగుతుంది. తర్వాత మన లైఫ్ చాలా ఇబ్బందులు పడతాం అన్నమాట. తర్వాత హెల్త్ కేర్ డేటా అనలిస్ట్. ఇది ఇందాక చూసాం కదా, ఏదైతే రోబోట్ వచ్చి మన ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ అడిగి నీకు ఏం సిమ్టమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి మెడిసిన్ సజెస్ట్ చేసేది. దాని ఇంకా నెక్స్ట్ ఇంప్రూవైజ్డ్ వర్షన్ అన్నమాట, ఎందుకంటే ఇది 2024 కాదు. సో కరీం లఖానీ అనే అతను హార్వర్డ్ యూనివర్సిటీలో, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఏఐ గురించి ప్రత్యేకించి రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన అడిగినప్పుడు విల్ ఏఐ రీప్లేస్ హ్యూమన్స్, ఏఐ వల్ల హ్యూమన్స్ అవసరం ఉండకపోవచ్చా అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే దట్ ఈస్ నాట్ ట్రూ. ట్రూత్ ఈస్ people who know AI skills or who have AI skills will replace the people who doesn't have the AI skills. Okay? So AI skills ఉండడం ఇంపార్టెంట్. ఉంటే మనం ఇంకా మంచిగా వర్క్ చేయొచ్చు ఏఐతో. తర్వాత ఓకే, ఏఐ అంటే అర్థమైంది, ఏఐ ఎందుకు ఇంపార్టెంట్ అర్థమైంది. మనకి ఏఐ స్కిల్స్ కావాలా?
లేకపోతే ఇప్పుడు ఏఐ స్కిల్స్ కావాలా, లేకపోతే ఏమైంది అనేది చూద్దాం. చార్లెస్ డార్విన్ తెలుసు కదా మనందరికీ. చార్లెస్ డార్విన్ ఏం చెప్పాడు? ఎవల్యూషన్ థియరీ కదా. ఎవల్యూషన్ థియరీలో ఏం చెప్పాడు? ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్, అంతేనా? అలా యాక్చువల్లీ మనం అలా గుర్తుపెట్టుకుంటాం. ఆయన ఏం చెప్పాడంటే ఫిట్టెస్ట్ అనే దానికి అర్థం ఏంటి అంటే హూ విల్ అడాప్ట్ టు ద చేంజెస్. ఎవరు స్ట్రాంగో వాళ్ళు ఉండరు. ఎవరు స్ట్రాంగో వాళ్ళు ఉండాలంటే డైనోసార్స్ ఉండాలిగా. మనం ఎందుకున్నాం? మనం స్ట్రాంగ్గా డైనోసార్ కంటే కాదుగా. ఎవరు ఇంటెలిజెంటో వాళ్ళు ఉండరు. ఎవరు చేంజెస్ కి ఈజీగా అడాప్ట్ అవ్వగలరో వాళ్ళు ఉంటారు లాస్ట్ లో. దే విల్ విన్ ద రేస్. ఓకే. అలాగే స్టెఫెన్ హాకింగ్ చాలా పెద్ద సైంటిస్ట్, మనకి బ్లాక్ హోల్స్ గురించి చెప్పింది ఆయనే. సో ఆయన కూడా ఏం చెప్పారంటే ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే అడాప్టబిలిటీ టు చేంజ్. మార్పుకి మనం ఎప్పుడైతే అలవాటు పట్టడం నేర్చుకుంటామో, మారే దాన్ని బట్టి మనం మారతామో, అదే ఇంటెలిజెన్స్ అంటే. సో ఇంటెలిజెన్స్ ఉంటేనే మనం ఫ్యూచర్ లో డెవలప్ అవుతాం. సో వీటన్నిటిని బట్టి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఏ అనే చేంజ్ వచ్చింది కాబట్టి దానికి మనం అడాప్ట్ అవ్వాలి. అలా అవ్వకపోతే ఏమైంది? అంతకు ముందు వేరే వేరే టెక్నాలజికల్ చేంజెస్ వచ్చినప్పుడు అడాప్ట్ అవ్వకపోతే ఏమైందో కొన్ని కంపెనీస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. నోకియా 1100 చాలా మంది, అట్లీస్ట్ మా టైంలో చాలా మంది వాడాం, మీరు ఎవరు చూసుకుంటూ చాలా ఫేమస్ ఫోన్. వాళ్ళు ఏం చేశారంటే నోకియా వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ కి రాకుండా వాటి మీదే డిపెండ్ అయి ఉన్నారు. తర్వాత వాళ్ళు కంపెనీ మూసేసుకున్నారు. అదే యాపిల్ స్మార్ట్ ఫోన్స్ చాలా పాపులర్ అయింది, సామ్సంగ్ పాపులర్ అయింది. ఓకే. తర్వాత కొడాక్ రీల్ కెమెరా, ఎవరైనా చూసారా? రీల్ పెట్టేవాళ్ళు, ఆ రీల్ మధ్యలో తీస్తే మొత్తం బ్లాక్ అయిపోయింది. సో అది అప్పుడు కొడాక్ చాలా ఫేమస్. కొడాక్ ఏం చేసిందంటే ఈ డిజిటల్ కెమెరాలోకి రాలేకపోయింది. ఎందుకంటే కొడాక్ వాళ్ళ పెద్ద బిజినెస్ ఏంటంటే, ఇప్పుడు కూడా మీరు కొన్ని కొన్ని సిటీస్ లోకి వెళ్ళి చూస్తే యాక్చువల్లీ కొడాక్ వాళ్ళకి చాలా పెద్ద ల్యాబ్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఫిల్మ్ నమ్ముకోవడం, ఆ ఫిల్మ్ ని మళ్ళీ డెవలప్ చేయడం, ఆ ఫిల్మ్ ని ప్రింట్ చేయడం, ఇది చాలా బిజినెస్ వాళ్ళ. కొడాక్ కెమెరా అమ్మడం కాదు. అరే ఈ బిజినెస్ పోద్ది, మేము డిజిటల్ లోకి రాము అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. దానివల్ల ఏమైంది? వాళ్ళు కంపెనీ మొత్తం మూసేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కెనాన్ చాలా ఫేమస్ అయింది. అలాగే మై స్పేస్, మీరు ఎవరు అసలు చూసి ఉండకపోవచ్చు, విని ఉండకపోవచ్చు. మై స్పేస్ అనేది ఫేస్బుక్ ముందు ఫేస్బుక్ లాంటిది. ఆర్కుట్ అని కూడా ఒకటి ఉండేది. ఇది ఆర్కుట్ కంటే ముందు వచ్చేసి మై స్పేస్ అనేది. మై స్పేస్ ఇనిషియల్ గా చాలా ఫేమస్. బట్ తర్వాత ఏం చేశాడంటే వాడు కస్టమర్ కి ఎలా ఇష్టంగా ఉంటుందో అలా కాకుండా ఓ పేజ్ నిండా యాడ్లు పెట్టేసేసి దాన్ని క్లమ్సీగా చేసేసారు. దానివల్ల దాని వాల్ అంతా చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో మై స్పేస్ మూసేశారు. ఫేస్బుక్ కూడా యాడ్స్ మీదే పనిచేస్తాడు. బట్ ఫేస్బుక్ కూడా యాడ్స్ ప్లేస్మెంట్ చాలా ఇంటెలిజెంట్ గా ఉంటది. ఏ యాడ్ పడితే యాడ్ మనకు రాదు, మన ఇంట్రెస్ట్ బట్టి యాడ్స్ వస్తాయి. సో దానివల్ల ఫేస్బుక్ ఇంకా రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు మెటా అయింది. ఓకే, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంపార్టెంటే. కానీ ఆ స్కిల్స్ జాబ్ కోసం కదా మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఎందుకు మన కంగారు, నోకియా, క్యానాన్ వీటన్నిటి గురించి తెలుసుకొని కూడా అంత యూజ్ అయ్యింది అనుకోవచ్చు. యాక్చువల్లీ ఏ అనేది స్కిల్ అయితే డెఫినెట్లీ అది మనం జాబ్ అప్పుడు నేర్చుకోవాలి. ఎందుకంటే మన స్కిల్స్ ఎప్పుడు చూపిస్తాం? అర్నింగ్ కోసం చూపిస్తాం. జనరల్ గా అర్నింగ్ కోసమో, నేమ్ అండ్ ఫేమ్ కోసమో చూపిస్తాం. బట్ డైలీ వర్క్ లో ఏం చేస్తాం? టూల్స్ యూజ్ చేస్తాం. టూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మిక్సర్ ఉందా? మిక్సర్ గ్రైండర్. ఓకే, అది మీరు జాబ్ కోసం వాడరు కదా, ఇంట్లో ఫాస్ట్ గా పని అవ్వడం కోసం వాడతాం. సో మిక్సీ ఎలా వేయాలో నేర్చుకోవాలి అంటే అది నేను ఎప్పుడో 20 years కి నేర్చుకున్నాను, అప్పుడు కదా వేసేది అని అవసరం లేదు. అది ఎప్పుడైనా వేయాల్సి రావచ్చు. మన మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉంచి ఊరికి వెళ్ళొచ్చు, అర్జెంట్ గా నేను ఏదో ఒక జ్యూస్ చేసుకొని తాగాలి, నాకు అవసరం. ఓకే, సో ఇమీడియట్ గా అవసరం ఉన్నది ఇమీడియట్ గా నేర్చుకుంటాం. వాటిని టూల్స్ అంటాం. సో ఏ అనేది ఇట్స్ ఎ టూల్. ఏతో మాట్లాడడం ఎలా అనేది కూడా యాక్చువల్లీ ఇట్స్ ఎ టూల్. ఓకే, సో అది స్కిల్ కాదు, ఎందుకంటే అది ఇంపార్టెంట్, ఎవ్రీడే యూజ్ చేసేది. సో కాబట్టి మనం ఇప్పుడే నేర్చుకోవాలి, ఏ నాట్ ఫర్ జాబ్. ఓకే, మరి స్టూడెంట్స్ ఎలా యూజ్ చేయాలి ఏ? సో జనరేటివ్ ఏని స్టూడెంట్స్ 2 విధాలుగా యూజ్ చేయొచ్చు, ఎయిదర్ జెమిని ఆర్ చాట్ జీపీటీ. జెమిని వాడటం కొంచెం కష్టం మీ అందరికీ, ఎందుకంటే అది వెంటనే మీ మొబైల్ యాప్ లాగా రాదు, అది కొంచెం కాంప్లికేటెడ్. బట్ యాక్చువల్లీ చాట్ జీపీటీ అయితే వెంటనే యాప్ లాగా వస్తుంది కదా. నేను చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నాను స్లైడ్స్ లో. ఫస్ట్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ తయారు చేసుకొని మీరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎగ్జామ్స్ కి ముందు. మామూలుగా ఏమవుతుందంటే ఒక 5 chapters ఉన్నాయి అనుకోండి, ఏదో ఒక చాప్టర్ లో మీరు కొద్దిగా డల్,
సో దాన్ని ట్రైస్ ఆర్ థ్రైస్ యూ వాంట్ టు ట్రై, నేర్చుకుంటారు, మళ్ళీ టెస్ట్ చేసుకుంటారు, నేర్చుకుంటారు, టెస్ట్ చేసుకుంటారు, సెల్ఫ్ ఫీడ్బ్యాక్. దానికోసం మనకి వేరే వాళ్ళు ఎవరు క్వశ్చన్ పేపర్స్ తయారు చేయరు, ఆన్సర్ కీస్ ఇవ్వరు, కాబట్టి మనం ChatGPT యూజ్ చేసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ మనం ట్రై చేసుకోవచ్చు. అలాగే సమ్మరీస్, చాలా పెద్ద మెటీరియల్ ఉంది, దాన్ని నేను చదివి దాని సమ్మరీ ఏంటో తెలుసుకోవాలి. ఒక 5 pages ఉంది, కానీ రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, అది ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చిందని నాకు తెలుసు, దాని సమ్మరీ కావాలి. ఎవరో ఒకరు సమ్మరీ చేసి పెట్టచ్చు, లేదు యూ కెన్ ఆస్క్ ద ChatGPT టు గివ్ ద సమ్మరీ, అది సమ్మరీ చేసి పెడుతుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి కాన్సెప్ట్ రివ్యూ. దీంట్లో హైలైట్స్ ఏంటి ఒక కాన్సెప్ట్ లో, ఓకే, అలా అడిగినా కూడా ChatGPT చెప్తుంది. అలాగే ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఎందుకంటే మనం ఇప్పటి నుంచే ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకుంటా ఉంటే రేపు జాబ్ వచ్చేటప్పటికి మనకి చాలా ఈజీగా ఉంటది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే ఆ టైం మనకు ఉండకపోవచ్చు, ఆ చెప్పేవాళ్ళు మనకు దొరకకపోవచ్చు, ఆ టైంలో కూడా మనం ChatGPT యూజ్ చేసుకోవచ్చు. తర్వాత లాంగ్వేజ్ లెర్నింగ్, చాలా మంది మీలో MS చేయాలి, UK వెళ్ళాలి, US వెళ్ళాలి, కెనడా వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళు టోఫెల్ అలాంటి రాసినప్పుడు మీకు లాంగ్వేజ్ ఎగ్జామ్ కూడా ఉంటది. సో అలాంటి దానికి మీరు ప్రాక్టీస్ చేయాలంటే చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కమర్షియల్ సాఫ్ట్వేర్స్, బట్ ఇది కూడా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు మీరు. ఓకే, తర్వాత మీరు ఒక్కొక్కసారి సైన్స్ ఫేర్స్ కి, సైన్స్ ఎగ్జిబిషన్స్ కి మీరు ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటారు, లేదంటే అకాడమిక్ ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ అకాడమీ. ఖచ్చితంగా బీటెక్ వాళ్ళకైతే కంపల్సరీ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఎలాంటి తీసుకుంటే బాగుంటది అనేది తెలియకపోతే మనం ChatGPTని సజెషన్స్ అడగొచ్చు. ఇట్ విల్ సజెస్ట్ అండ్ ఇట్ విల్ ఆల్సో సమ్మరైజ్ వాట్ షుడ్ బి డన్. ఓకే, పేరెంట్స్ కి మరి స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి యూజ్ అవుదా అంటే పేరెంట్స్ కి కూడా యూజ్ అవుతుంది. ఎలా అంటే అసలు మీ స్టడీస్ లో మీరు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవాలంటే ఇట్ కెన్ సమ్మరైజ్ బేస్డ్ ఆన్ ఆల్ ద ఎగ్జామ్స్ యూ హ్యావ్ గివెన్. ఇట్ కెన్ సమ్మరైజ్ యువర్ ప్రోగ్రెస్ అండ్ పర్ఫార్మెన్స్ టు ఎయిదర్ టీచర్స్ ఆర్ పేరెంట్స్, ఆర్ మీరు ఏ ఏరియాలో వీక్ గా ఉన్నారు కూడా చెప్తుంది. అలాగే స్టడీ ప్లాన్ కూడా క్రియేట్ చేసేస్తుంది, ఎలాగో మీరు మళ్ళీ ఫార్వర్డ్కి వెళ్ళాలో మీ అకాడమిక్స్ లో, అది కూడా చెప్తుంది. ఓకే, అంతా బానే ఉంది. గూగుల్ సెర్చ్ వచ్చింది, మేము ఎవరో ఎక్కడ ఏం కోర్సులు నేర్చుకోలేదే, ఏం చదవలేదే, గూగుల్ సెర్చ్ చేయడం మొదలు పెట్టామే. మరి ఏంటి కోర్సులు అది ఇది అంటారు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు, ఎందుకు నేర్చుకోవాలి? గూగుల్ సెర్చ్ ఎవరు నేర్చుకోలేదుగా, ఎక్కడ కోర్సు నేర్చుకోలేదుగా, లేదా ఎక్కడ బుక్స్ చదవలేదుగా. వెళ్ళిపోయాం, సెర్చ్ చేయడం మొదలు పెట్టాం, google.comకి వెళ్ళాం, సెర్చ్. అంతకుముందు యాహూ ఉండేది, లేకపోతే అంతకుముందు బింగ్ కూడా ఉండేది, ఇప్పుడు గూగుల్ అందరూ. మరి ఎందుకు అంత కష్టం, ఎందుకు నేర్చుకోవాలి, స్పెసిఫిక్ గా ఏంటి దానివల్ల యూజ్? ఓకే, నేర్చుకోవడం వల్ల మామూలుగా సెర్చ్ చేసేస్తే వచ్చేస్తుంది కదా రిప్లై అనుకోవచ్చు. సో గూగుల్ సెర్చ్ కి అసలు జనరేటివ్ ఏఐకి లేదా ChatGPTకి తేడా ఏంటో చూద్దాం. సో ఆ పిక్చర్ లో చూస్తుంటే ఫస్ట్ ఒక పాప ఉంది, అమ్మాయికి ఏదో ఒక కాన్సెప్ట్ గురించి కావాలి, ఓకే, థర్మోడైనమిక్స్ లో ఏదో ఒక లా గురించి కావాలి. ఆమె వెళ్ళిపోయింది థర్మోడైనమిక్స్ సెక్షన్ లోకి వెళ్ళింది, లైబ్రరీలో ఏదో ఒక బుక్ ర్యాండమ్ గా తీసుకుంటది, లేకపోతే ఆమెకు తెలిస్తే ఏదో మంచి ఆథర్ బుక్ తీసుకుంటది, అందులో ఆ టాపిక్ వెళ్తుంది, చదివిద్ది, ఆమె నేర్చుకోవాలి. ఇది గూగుల్ సెర్చ్. గూగుల్ సెర్చ్ లో ఏదైనా కొడితే అది ఒక పెద్ద బుక్ మన మొహాన్ని ఇసిరేసింది, మనం ఆ బుక్ ఓపెన్ చేసుకొని మనకి ఏం కావాలో, లేకపోతే చాలా వెరైటీ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇచ్చింది, చాలా రిజల్ట్స్ వస్తాయి మీకు. దాంట్లో ఏది మంచి రిజల్టో మనమే కనుక్కోవాలి. ఎక్కువ మంది దేనికి వెళ్తే దాని పేజ్ ర్యాంకింగ్ పెరిగితే అది ఫస్ట్కి వస్తుంది, అంతేగాని అది మంచిదో కాదో మనకు తెలియదు. మీకు కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ ఉంటుంది గూగుల్లో, అందువల్ల మనం గూగుల్లోకి వెళ్ళి అన్ని పనులు చేయలేం. ఓకే, అదే ChatGPTలో అలా కాదు. ChatGPTలో ఏంటంటే అక్కడ యాక్చువల్లీ ఒక అతను అదే కాన్సెప్ట్ తెలుసుకోవడానికి వెళ్ళాడు, బట్ అక్కడ ఓల్డ్ లేడీ ఎందుకుందంటే ఇట్ షోస్ ద ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆర్ నాలెడ్జబుల్ పర్సన్, ప్రొఫెసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు వెళ్ళి క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీ లెక్చరర్ వెళ్ళి అడుగుతారు, థర్మోడైనమిక్స్ లో చెప్పండి సార్, ఫస్ట్ లా చెప్పండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఆయన చాలా ఈజీగా మీ లెవెల్కి వచ్చేసి అంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్స్ ని బట్టి ఓకే తనకి పాపం అర్థం కాదు, నేను ఇంకా తక్కువగా చెప్పాలి, ఏదైనా ఎనాలజీ వాడి చెప్పాలి, అంటే ఏదైనా పోలిక వేరే దాన్ని కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమైద్దని ఆయన అర్థం చేసుకుని ఆయన మీకు ఏం చెప్తారు, ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తారు. కానీ మీరు మీ క్వశ్చన్ ని లేదంటే ఆ కంటెక్స్ట్ ని మీరు ఎలా ఉన్నారు, మీ స్టడీస్ లో ఎలా ఉన్నారు అనేది చెప్పలేకపోయారనుకోండి మీ లెక్చరర్కి, ఆయన ఆన్సర్ కూడా వేరుగా ఉంటుంది. లెక్చరర్ తప్పు కాదు,
మీరు అడిగేది సరిగ్గా అడగలేకపోయారు. అందువల్ల అడగడం అనేది ఎంత కంటెక్స్ట్ వాడుతున్నారు, అలాగే కంటెక్స్ట్ కరెక్ట్ గా ఇచ్చారా లేదా, ఓకే, మీ క్వశ్చన్ ని కంప్లీట్ గా ఇచ్చారా లేదా అనేది ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఒక ఫేమస్ ఫిలాసఫిస్ట్ ఇంగ్లీష్ లో చెప్పాడు, ఫుల్లీ ఫ్రేమ్డ్ క్వశ్చన్ ఈస్ హాఫ్ ఆన్సర్డ్. మీ క్వశ్చన్ కంప్లీట్ గా కరెక్ట్ గా ఉంటే ఆన్సర్ హాఫ్ వచ్చినట్లే. ఎందుకంటే ఎవరో కూడా తెలిసి కూడా ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ గా లేదనుకో, మీ క్వశ్చనే కరెక్ట్ గా లేదనుకో, అప్పుడు మీకు ఆన్సర్ రావచ్చు, రాకపోవచ్చు, వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి జనరేటివ్ ఏఐతో మాట్లాడాలి అంటే మనం ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ లో మాట్లాడాలి. దానికి ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్, అంటే లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్, ఫ్రెంచ్ అలా కాదు. దాన్ని అడిగే తీరుని, కంటెక్స్ట్ ని మనం కరెక్ట్ గా బిల్డప్ చేయగలగాలి. దాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ప్రాంప్ట్ అంటే క్వశ్చన్ లాంటిది. యు ఆస్క్ ఫర్ సంథింగ్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే మీరు క్వశ్చన్ ని కరెక్ట్ గా అడగగలగాలి. అడగకపోతే అది ఆన్సర్ చెప్పదు, సరిగ్గా చెప్పదు. ఒక్కొక్కసారి రాంగ్ ఆన్సర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. సో ఈ క్వశ్చన్ అడగడం లేదా అడగడం అనేది ఎంత కరెక్ట్ గా అడగాలి అనేది చిన్న స్టోరీ విన్నాం. చాలా మంది తెలిసే ఉంటది మీకు, బట్ ఇప్పుడు మన ఇళ్లలో స్టోరీస్ చెప్పుకోవట్లేదు కాబట్టి తెలియకపోవచ్చు. మా చిన్నప్పుడు అయితే చాలాసార్లు ఈ స్టోరీ చెప్పారు. ఒక చీమంట చాలా ఘోరమైన తపస్సు చేసిందంట. ఒక అడవిలోకి వెళ్ళి వర్షం పడినా, మంచు పడినా, ఎండొచ్చినా, ఏమొచ్చినా, ఏం చేసినా అది ఏమాత్రం భయపడకుండా ఘోరంగా తపస్సు చేసి చివరికి విష్ణుమూర్తి వచ్చాయంట. ఏమ్మా, ఏం కావాలి నీకు, ఎందుకు ఈ రకంగా తపస్సు చేస్తావు, ఇంత చిన్న జీవి, నీకు అవసరం ఏముంటది ఏంటంటే, ఏం లేదండి, ఏం లేదు స్వామి, నాకు చిన్న వరం కావాలి అంటే, సరే చెప్పు అంటే, నేను ఎవరైనా పుట్టిన వెంటనే చచ్చిపోవాలి అందంట. సరే దేవుడు తదాస్తు అన్నాడంట. సరే మరి ట్రై చేసుకోవాలి కదా, మనకి వెంటనే అమెజాన్ లో ఫోన్ వస్తే ఫస్ట్ మనం తీసి చూస్తాం కదా ఆన్ అవుతుంది లేదో, ఇది కూడా వరం చూసుకుందాం అని చెప్పేసి వెళ్ళి ఒకటి పుట్టింది. పుట్టంగానే వాడు ఇట్లా కొట్టి చంపేశాడు. చంపేయగానే చచ్చిపోగానే ఇది స్వర్గానికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అదేంటి స్వామి, నేను అంత కష్టపడి తపస్సు చేసి వరం అడిగితే నేను చచ్చిపోయాను ఏంటి అంటే, నువ్వు అడిగింది ఏంటమ్మా, నేను పుట్టంగానే చనిపోవాలి అన్నావు, చనిపోయావు నువ్వు. అదే స్వామి, నేను కాదు, మనిషి చనిపోవాలి. మరి అది కరెక్ట్ గా అడగాలి కదమ్మా, నువ్వు అడగలేదు, నీ వరం అంతా పోయింది, నీ తపస్సు అంతా పోయింది. సో అడగడం కరెక్ట్ గా అడగకపోతే ఎంత అనర్థాలు జరుగుతాయి అనేది చిన్న స్టోరీ, ఇది చిన్న ఎనాలజీ మీకు. కాబట్టి అడగడం అంత ఇంపార్టెంట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది అంత ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వర్డ్ మధ్యలో నేను కుట్టంగానే మనిషి చనిపోవాలి, మనిషి అనేది మర్చిపోయిందా, ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ అనుకోండి. యాక్చువల్లీ ఇంప్లాయిడ్ కూడా ఒక రకంగా చూస్తే, దాని సైడ్ నుంచి చూస్తే అది కరెక్టే, బట్ ఎక్స్ప్లిసిట్ గా చెప్పలేకపోవడం వల్ల అది చాలా ఇబ్బంది పడింది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాట్ జీపీటీతో అంత ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే దాని మీద మనం ఫ్యూచర్ లో రిలై అవ్వబోతున్నాం. ఓకే, సో ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇందాక నేను చెప్పా కదా స్టూడెంట్స్ ఎలా వాడుకోవాలి చాట్ జీపీటీ అని చెప్పా కదా. అలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్విజ్ తయారు చేసుకోవాలి, మీరు ఎలా తయారు చేసుకుంటారు, చాట్ జీపీటీని అడిగితే తయారు చేసేస్తుంది. కానీ ఎలా అడగాలి అనేది మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇంగ్లీషే, బట్ దాన్ని ఎలా అడగాలి అనేది కరెక్ట్ గా అడగగలగాలి. ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్.